నిర్విరామంగా ఉదయం వరకు ఈ ఏర్పాట్లు పూర్తిగా అయిపోగొడతాము. ఈ స్టేడియం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సముద్రం. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో శ్రీధర్ బాబు, షబీర్ అలీ, సుదర్శన్, బలరాం నాయక్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు రేపటి ప్రమాణ స్వీకారానికి వస్తారని మాణిక్రావు ఠాక్రే తెలిపారు. ఈ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. రేవంత్ రెడ్డితో పాటు మాణిక్రావు ఠాక్రే కూడా హైదరాబాద్కు వస్తున్నారు. ओके सर फोन कर रहे हैं ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జస్ట్ సుమిత్ర కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతోని రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేపటి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా అగ్రనేతలు రాకపోకలు, వారిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, వారందరికీ ఎక్కడ అలొకేట్ చేయాలనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగిందని చెప్పాలి. ఈ సమావేశంలో షబీర్ అలీ, అదేవిధంగా సుదర్శన్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, మరికొంతమంది నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు. దాదాపు గంట పాటు మహారాష్ట్ర సదన్లో చర్చించారు. యాక్చువల్లీ ముందే చెప్పాలంటే 4:30కే రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకోవాలి. నేరుగా అక్కడి నుంచి ఆయన హైదరాబాద్కు బయలుదేరాలి. కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న మార్గ మధ్యలోనే ఒక్కసారిగా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కూడా తన వెంట హైదరాబాద్ వస్తానని, రేపు నేతలకు వచ్చే వారందరికీ కూడా కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తాను